నెక్స్ట్ ఇదే రైతు భరోసాకు సంబంధించి వరంగల్లో ఉన్నటువంటి పరిస్థితిని మా ప్రతినిధి రవికాంత్ అడిగి తెలుసుకుందాం. రవికాంత్, చెప్పండి, రైతుల పరిస్థితి ఇవాళ అగమ్య గోచరంగా తయారైంది. ఒకప్పుడు విత్తనాల కోసం క్యూ లైన్లో నిలబడే రైతులు ఇవాళ రైతు బంధు రాక, రైతు భరోసా రాక, అసలు ప్రభుత్వం పైన భరోసాయే లేక ఆత్మహత్యలకు పాల్పడుతున్న సిచ్యువేషన్స్ మనం కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వరంగల్లో ఎలాంటి సిచ్యువేషన్స్ నెలకొన్నాయి? గత యాసంగి సీజన్లోనే మనం చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా 180 నుంచి 200 మంది వరకు రైతాంగం అంతా ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత కూడా అంచనాన్ని కొనసాగుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. రైతులు పూర్తి స్థాయిలో మళ్ళీ క్యూ లైన్లకు పరిమితమైన సందర్భం అయితే స్పష్టంగా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా మనం చూస్తూ ఉన్నాము. ముఖ్యంగా రైతు ఏడ్చిన వ్యవసాయం రైతు ఏడ్చిన రాజ్యము ఎద్దేడ్చిన వ్యవసాయం బాగుపడదని చరిత్ర చెప్తా ఉంది. ఆ క్రమంలోనే వాళ్ళ రైతాంగం అంతా కూడా మళ్ళీ ఆవేదన చెందుతున్నారు, కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు. మనం టీ న్యూస్గా నిన్న కూడా రుణమాఫీకి సంబంధించినటువంటి కేస్ స్టడీలో వెళ్తే అనేక మంది రైతులు తమ గోడు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఇంతకుముందు ఖమ్మం సామగారు చెప్పినట్టు పూర్తి స్థాయిలో 2 లక్షలకు పైన ఉన్నటువంటి రుణం కట్టిన వాళ్ళంతా కూడా 10,000 కట్టిన వాళ్ళు ఉన్నారు. నిన్న మనం మాట్లాడించిన వాళ్ళలో 1,50,000 రూపాయలు కట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. మరొక వ్యక్తి మనతో మాట్లాడాడు. అతని పేరు మీద 2 లక్షలు ఉంది, తన తండ్రి పేరు మీద 2 లక్షలు ఉంది. అంటే 2 లక్షలు కడితే వస్తుందో రాదో అని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద నమ్మకం లేక ఆయన 2 లక్షలు కట్టలేదు. దానికి తోడు తన దగ్గర పైసలు లేవని కూడా ఒక సందర్భం అయితే చెప్పిన పరిస్థితి. ముఖ్యంగా ఇక రైతు బంధు అంశమే మనం చూసుకోవాల్సి ఉండే. రైతు భరోసాగా ఆ పథకం పేరు మార్చింది కాంగ్రెస్ ప్రభుత్వము. ముఖ్యంగా వరంగల్ వేదికగానే రైతులకు సంబంధించినటువంటి డిక్లరేషన్ జరిగింది. అనేక హామీలు ఇచ్చారు. ఒక్క హామీ కూడా రైతులకు సంబంధించి అమలు కాని సందర్భమే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చూస్తే వానాకాలం పంటనే ఒక ఆధారంగా మనం తీసుకున్నట్టయితే 8,70,000 పైచిలకు రైతులు ఈ ఏదైతే వానాకాల సీజన్లో పంట పండిస్తారో వాళ్ళకు సంబంధించి 900 కోట్ల రూపాయల రైతు బంధు కేసీఆర్ గారి ప్రభుత్వంలో అందించిన పరిస్థితి ఉండేది. ఇప్పుడంతా రైతులంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ముఖ్యంగా గత నెలలోనే ఓసారి రైతుల దగ్గరికి వెళ్ళి రైతు బంధు గురించి ఏం మాట్లాడుకుంటున్నారని తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా వెళ్తే 5 పైసల వడ్డీ 6 పైసల వడ్డీకి తీసుకొచ్చి పెట్టుబడి పెట్టామని చెప్పి రైతులంతా చెప్పిన పరిస్థితి. జూన్ నెలలోనే వాళ్ళకి పెట్టుబడి సహాయం అంది ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు, వడ్డీలు కట్టి ఉండేవాళ్ళం కాదని చెప్పి ఆ రైతులంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. పూర్తిగా పంట పెట్టుబడికి సంబంధించిన దగ్గర నుంచి రవికాంత్, పంట పెట్టుబడికి అంటే సంబంధించి ఇవాళ వ్యవసాయ శాఖ మంత్రి స్వయంగా చెప్పారు, రైతులకు పెట్టిన ఏదైతే ఈ పెట్టుబడి ఉందో అదంతా వృధా పోయిందని చెప్పి అంటున్నారు. అంటే రైతు పైన పెట్టిన పెట్టుబడి వృధా పోవడం అనేది రైతులు హాస్యాస్పదంగా చూస్తున్నారు, సర్కారుపై అసలు చిన్న చూపుతో చూస్తున్నారు, మండిపడుతున్నారు. అంటే ఒకవైపు రైతుకు భరోసా కల్పించాల్సింది పోయి ఇప్పటివరకు ఒక పంట సీజన్కి మాత్రం రైతు భరోసా ఇవ్వలేదు. మరో 17 రోజుల్లో ఇంకో సీజన్ కూడా అయిపోతుంది. ఈ నేపథ్యంలో రైతన్నలు ఎలాంటి ఆగ్రహవేశాలతో ఉన్నారు? శోభన్, ప్రభుత్వం నుంచి ఏదైనా రూపాయి రైతుల వద్దకు వెళ్తే అది మళ్ళీ సమాజంలోకే వచ్చి చేరుతుంది. ఆ 1 రూపాయి పెట్టుబడి పెట్టడం అంటే ఒక వ్యవసాయ కూలీకి సంబంధించి 500, 600, 700 వాళ్ళకి ఇస్తారు. ఆ వ్యవసాయ కూలీకి సంబంధించి అంటే వ్యవసాయాన్ని 2 రకాలుగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ప్రత్యక్షంగా ఉపయోగపడే వాళ్ళు, పరోక్షంగా ఉపయోగపడేవాళ్ళు. ప్రత్యక్షంగా అంటే వ్యవసాయదారుడితో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులు, ఇతర వ్యవసాయ క్షేత్రాల్లో పని నిమిత్తం వచ్చేవాళ్ళు ప్రత్యక్షంగా ఆ వ్యవసాయం ద్వారా లబ్ధి పొందేవాళ్ళు అనుకుంటే, పరోక్షంగా ఆ బియ్యపు గింజ పండిన అంటే ఒక ధాన్యపు గింజ నుంచి అది బియ్యంగా మారి ఇవాళ ఎవరైతే తినేవాళ్ళు ఉంటారో కొనే వరకు కూడా పూర్తి స్థాయిలో అది సమాజంలో డబ్బుగా మారుతుందని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. శోభన్, ఇది పూర్తిగా అవాస్తవమైన విషయము. రైతుకు పెట్టే ప్రతి రూపాయి కూడా అంటే సమాజానికి ప్రభుత్వం రూపంలో ఇచ్చేటువంటి డబ్బులు, ఇటు మహిళా సంఘాలకు సంబంధించి కావచ్చు, అది ఏదైనా కావచ్చు, పెట్టుబడి సంబంధించింది ఇస్తే మాత్రం అది మళ్ళీ ఆ డబ్బు మళ్ళీ రెట్టింపు అవుతుంది, అది మళ్ళీ సమాజంలోకి వస్తుంది. ఇది పూర్తి స్థాయిలో ఆర్థిక స్వావలంబన, ఇట్లా సమాజంలో డబ్బు పెరగడంలో భాగంగానే మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. కానీ పూర్తి స్థాయిలో ఈ డబ్బు అంతా కూడా వృధా అయింది రైతులకు పెట్టుబడి పెట్టడం వల్ల అనేది మాత్రం పూర్తి స్థాయిలో అబద్ధం. రైతులంతా కూడా ఇవాళ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మళ్ళీ చెప్పులు క్యూ లైన్లలో పెట్టి ఇటు
ఎరువులను కొనుగోలు చేసే పరిస్థితి వస్తూ ఉంది. వ్యవసాయ అంటే పిఎస్సిఎస్ కేంద్రాలకు సంబంధించి ఎరువులను అంటే యూరియాకు సంబంధించి అందిస్తూ ఉంటారు. ఇటీవలి కాలంలోనే అనేక సందర్భాల్లో మనం చూసాము. చెప్పులను క్యూ లైన్లలో పెట్టిన దాఖలాలు 2014 ముందు చూసేవాళ్ళం. మళ్ళీ ఉత్పన్నమవుతూ ఉన్నాయి పరిస్థితులు. అంటే యూరియా ప్రతి 15 రోజులకో 20 రోజులకో వరి పంట వేసిన వాళ్ళు అయితే పొలానికి వేయాల్సి ఉంటుంది. ఆ రైతులకు సంబంధించి పిఎస్సిఎస్ కేంద్రాల వద్దకు వెళ్తే తమ దగ్గర స్టాక్ ఉంది, బఫర్ స్టాక్ ఉంది అని చెప్తున్నారు. మరి క్యూ లైన్లు ఎందుకు ఉండాల్సి వస్తుందని రైతులు ప్రశ్నిస్తే మాత్రం బఫర్ స్టాక్ ఉంది, మీరు నచ్చినప్పుడు తీసుకోవచ్చు అంటారు. రైతు క్యూ లైన్లకే పరిమితం అవుతున్నాడు కానీ వ్యవసాయ క్షేత్రంలో ఉండడం లేదని మరి చెప్పాల్సి ఉంటుంది. మరోవైపు చూసినట్టయితే ఈ రుణమాఫీకి సంబంధించి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చూస్తే అనేక బ్యాంకులు, మన ప్రత్యక్ష ఉదాహరణ వర్ధనపేట బ్యాంకు చూసాము, ఎస్బీఐకి సంబంధించి ఇటు పరకాలకు సంబంధించినటువంటి ఎస్బీఐ బ్యాంకు వద్ద అయితే అర్ధరాత్రి నుంచి ఉదయం వరకు అక్కడ పడుకొని పూర్తి స్థాయిలో అక్కడే తమ కార్యకృత్యాలను తీర్చుకొని బ్యాంక్ ఎప్పటి వరకు తీస్తారో వేచి చూసి అక్కడ టోకెన్లు తీసుకొని రవికాంత్ ముఖ్యమంత్రికి అయితే కనీసం ఇప్పటి వరకు 9 నెలలు గడిచినప్పటికీ కూడా జిల్లాల పర్యటన చేసేందుకు ఆయనకు సమయం లేదు. అది పక్కన పెట్టేస్తే కనీసం వ్యవసాయ శాఖ మంత్రికి సొంతంగా రైతు భరోసా కల్పిస్తున్న విషయంలో కావచ్చు, రైతు బంధు విషయంలో కావచ్చు, నిజంగా అధికారులతో కలిసి గ్రామ స్థాయిలో పర్యటన చేసి వివరాలు సేకరించే దమ్ము ధైర్యం కానీ కనిపిస్తోందా, అసలు ఉంటుందా? నిజానికి మీరు చెప్పినట్టు శోభన్, ఇటీవల కాలంలో మహబూబాబాద్ జిల్లా తీవ్రమైన ఎఫెక్టెడ్ జిల్లా. ఖమ్మం తర్వాత మహబూబాబాద్ జిల్లా భారీ వర్షాలకు ప్రభావితమైన ప్రాంతంగా ఉంది. అక్కడ అనేక వందల ఎకరాలకు సంబంధించి పంటలు పూర్తి స్థాయిలో నష్టపోయారు రైతులంతా కూడా. ఇటు ఏటూరు నాగారం సంబంధించి కూడా అటు గోదావరి ఉప్పొంగుతున్న పరిస్థితి, అక్కడ రైతులకు సంబంధించి అనేక వందల ఎకరాలకు సంబంధించి అక్కడ కూడా ఇసుక మేటలు వేసిన పరిస్థితి. ఇటు నర్సంపేట నియోజకవర్గం కావచ్చు, అక్కడ కూడా వరదలు వచ్చి పంటలన్నీ నష్టపోయాయి. ఇటు అంటే అనేక మంది రైతులు ఇవాళ వ్యవసాయ పొలాలు నష్టపోయి బాధపడుతూ వ్యవసాయ సంబంధించినటువంటి అధికారులు వస్తారని ఎదురు చూస్తూ ఉన్నారు. అయినా రాలేదు. వ్యవసాయ శాఖ మంత్రి కనీసం ఇటువైపు వరంగల్ వైపు వచ్చిన దాఖలాలు కూడా లేవు. ఖమ్మం జిల్లాకు సంబంధించిన మంత్రి పక్కనే ఉంటుంది మహబూబాబాద్ జిల్లా. అటువైపు రావాలంటే ఒకవేళ ఖమ్మం జిల్లా పర్యటనకు వెళ్ళినా అటువైపు మహబూబాబాద్కు ఒకసారి చూసి వచ్చిపోదామన్న ఒక అర్ధగంట సేపు పని, అయినా రాని పరిస్థితి మనం చూసాము. పూర్తి స్థాయిలో మహబూబాబాద్ జిల్లాకు సంబంధించిన రైతులైతే తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్న పరిస్థితి మనం చూస్తాం. వ్యవసాయ శాఖ నుంచి మీకు అయితే పంట నష్టం అందుతుందని ఒక సిగ్నల్స్ అయితే వస్తూ ఉన్నాయి. రైతు ఇప్పటికైతే మౌనంగా ఉన్నాడు. ఏమన్నా వచ్చే సాయం అందకుండా పోతుందా, మమ్మల్ని ఎవరైనా టార్గెట్ చేస్తారా, బహిరంగంగా వచ్చి మాట్లాడితే తమకు ఏమైనా నష్టం జరుగుతుందా అనే ఒక భయంలో మాత్రం రైతు ఉన్నాడు. రైతు అంటే చాలా సామాన్యమైన వ్యక్తి. ఇప్పుడు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వానికి భయపడుతున్నాడని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. తన నష్టపరిహారం అందుతే సరిపోతుందన్న బాధలోనైతే రైతు ఉన్నాడు. ఇది కనుక జరగకపోతే మాత్రం, నష్టపరిహారం అందకపోతే మాత్రం ఆగ్రహావేశాలు అయితే రైతుల నుంచి పెళ్లిబుక్కే అవకాశాలే మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. రైట్ రవికాంత్.